వద్దా? నేను 9 నెలలు పోయాను కదా, నా దగ్గరికి వస్తే ఎంత పెద్ద అయిపోయాడంటే అనలేదు ఆవిడ. వెళ్ళి వెళ్ళగానే 9 పుట్టాడు అక్కడ. అంటే ఎవరికి ఏ సందేహం రాకుండా, సందేహం రాకుండా ఎలా ఉంటుంది? కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. అదే కృష్ణావతారం. యోగమాయ తన అధీనంలో పెట్టుకున్నాడు. వాడు అనుకుంటే వస్తుంది ఉద్దేశం కదా. సరే ఎన్ని చేస్తున్నాడు? పుట్టక ముందే ఇన్ని మంచిది. సరే ఎన్నో గర్భంలో ప్రవేశించాడు. మహాకాంతి, కారాగారం మొత్తం చిమ్మ చీకట్లో ఉండవలసింది మహాకాంతి. కారణం మహాకాంతి గర్భంలో చేరింది. ఏమిటో ఒక స్త్రీని ఒక అపూర్వ ఆనందం దేవతది. ఆనందాల రాసి గర్భంలో ప్రవేశిస్తే ఏమొస్తుంది? ఆనందం. అవి ఏమిటో ఒక స్త్రీని కారవస్తుంది. ఎంత గొప్పగా జన్మ కాకపోతే గర్భస్థ శిశువుగా ఉన్నవాడిని బ్రహ్మాది దేవతలు గర్భంలో ప్రవేశించి స్తోత్రం చేశారు. పరమాత్మ యొక్క 3వ అధ్యాయం, దశమస్కంధం 3వ అధ్యాయంలో స్వామి ఆవిర్భావం గురించి వస్తుంది. 3వ అధ్యాయంలో 8వ వాడు కదా వాళ్ళ అమ్మ పుట్టినవాడు. 3వ అధ్యాయం 8వ శ్లోకంలో వస్తుంది పరమాత్మ యొక్క ఆవిర్భావం. నిశీథే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ ఆవిరాసీత్ యథా ప్రాచ్యాం దిశీందురివ పుష్కల. తూర్పున పున్నమి చంద్రుడు ఎలాగైతే చక్కగా ఉదయిస్తాడు, అలాగే దేవకీదేవికి ఈ ఆనంద చంద్రుడు ఉదయించాడు. చంద్రుడు అండంలోనే అగపడ్డాడు. నిశీథే తమ ఉద్భూతే, అష్టమి తిథి, అందులో బహుళాష్టమి, శ్రావణ మాసం, నల్లటి మేఘాల ఆకాశం అంతా. ఇంకా వర్షం పడుతుందా లేదన్న వాతావరణం, చిన్న వాన కూడా పడుతుంది. నిశీథే, నిశీథి అంటే చిమ్మ చీకటి. ఎక్కడ చీకటి? పైన ఎలాగో ప్రకృతిలో చీకటి, జైల్లో నిశీథే తమ ఉద్భూతి. రెండు సార్లు వాడారు. చీకటి ఒకసారి చెప్పడంలో తృప్తి లేదు వ్యాసుల వారికి. నిషేధం ఎలాగో చీకటి, అందులో భాగంగా తమస్సు అంటే చీకటి. కారాగారం అంతా కూడా చీకటి. ఓ చిన్న దీపం వెలుగుతుంది. కానీ ఉద్భూతి జాయమానే జనార్దనే, ప్రజలందరికీ ఆనందం కలిగించడానికి. జనార్దనే పదార్థం నిన్నర్తారు. సజ్జనులకి ఆనందం కలిగించడం కోసం, దుర్జనులకి బుర్ర మోదనం కోసం. అర్ధనే అంటే 2 అర్థాలు. జనార్దనే వీళ్ళందరికీ 2 ఉద్దేశాలతో. నిశీథే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే. బురదలోంచి తామ్రము తీసుకుని వచ్చినట్టుగా ఆ చిమ్మ చీకటిలోంచి మహా వెలుగు వస్తుంది. దేవక్యాం దేవరూపిణ్యాం. ఎవరు దేవకి? దైవాంశ సంబూతురాలు. సామాన్యురాల గర్భం అంటే ఆయన ఎందుకు ఎంచుకుంటాడు? సామాన్యురాల దైవం అన్నాడు. అజ్జన్మలో తపస్సు చేసుకోవచ్చు. ఈ తపస్సు వల్లే మనిషి పవిత్రం అవుతాడు. చిన్న పిల్లవాడు మాలిన్యంలో ఉన్నవాడే సంస్కారాలు చేస్తే ఆ రోజు గారు పవిత్రం ఉంటుంది. పిల్లవాడు సంస్కారాలు చేస్తారు. పాఠశాల ఇంకోటి చేస్తారు కదా. మొత్తం చివరిదాకా 16 సంస్కారాలు జరుగుతాయి. చివరి సంస్కారం అంత్యేష్టి, చిట్ట చివరి 16 సంస్కారాలు. ఉపనయనం, అర్హత ఉన్నవాడు, చెవులు కుట్టించడం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ సంస్కారాలు చేయకపోతే వాడు మాలిన్యంతో ఉన్నాడు. సరేనా? దేవకీదేవి వస్తుతహా వాళ్ళందరూ మానవులైనప్పుడు కూడా తపస్సుతో పవిత్రమైంది. పరమాత్మ తనకి 3 సార్లు పిల్లవాడిగా పుట్టాలని వీళ్ళు 10,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ 3 సార్లు పుడతానని మాట ఇవ్వడం లేదు. 3 సార్లు పరమాత్మ పుట్టగానే రహస్యాలని చెప్పాడు. ఆయన సుతపుడు, ఈవిడ పృష్ణి అనేటువంటి దంపతులుగా ఉన్నప్పుడు పరమాత్మ వాళ్ళకి ఆవిర్భవించాడు. పృష్ణి గర్భుడు, ఇది కూడా అవతారం, మహావిష్ణు అవతారం. తర్వాత అతిథి కశ్యపుడుగా ఉన్నాడు, వామనుడిగా వచ్చాడు. ఇక 3వది అప్పుడు కూడా దగ్గర గర్భంలోంచి ఎక్కువ రోజులు ఉండలేదు, వెంటనే పైకి వచ్చాడు. పుట్టి పుట్టగానే 8 ఏళ్ళు పడైపోయాడు. వెంటనే సందేహం రావాలి, ఆవిడ మొన్నే పుట్టాడు, అప్పుడే ఉదయం రెడీ అయిపోయింది. ఆ సందేహం కూడా ఆవిడకి రాదు. అదే భగవంతురావు వరుస పెట్టి 8, 1, 2, 3 ఎదగలేదు ఏమి. పుట్టి పుట్టగానే అలా కనిపించాడు 8 ఏళ్ళు పడే. వెంటనే ఉపనయనం హడావుడి అయిపోయింది. ఇది కార్యక్రమం వేరే పూర్తి చేయాలి. పంచక్రవర్తి హడావుడి. సరేనా? ఇప్పుడు 3వ జన్మ. వీళ్ళు దేవకీ వసుదేవులుగా ఉన్నారే, అక్కడ కృష్ణుడు. అందుకు చెప్తాడు చతుర్భుజుగా వచ్చాడు స్వామి, నువ్వు ఎందుకు ఈ దివ్య రూపంతో ఉన్నావని అడిగితే, ఇగో నేను మీకు ఎందుకు పుట్టానో చెప్పడానికి ఇగో ఈ రూపం ధరించాను. ఇగో కంసుడు వస్తాడు, ఈ రూపం తీసిస్తే ఇది అతిమానుష రూపం, భగవంతు రూపం అర్థమైపోతుంది. ఆ చిన్ని దేహంలోనే శంఖం, చక్రం, గదా, చిన్న పిల్లవాడు. జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూపిణ్యాం. ఆవిడ దైవాంశ సంబూతురాలు, సామాన్యురాలు కాదు. తనలోకి దివ్యత్వాన్ని నింపుకుంది తపస్సుతో. కనుక పుట్టినవాడు ఎవడు స్పష్టంగా చెప్పారు అక్కడ. ఎంతసేపు పెట్టుకున్న గోల్ అందుకే చెప్తాను. విష్ణువు సర్వగుహాశయ. ఎవరైతే దేవకీదేవి హృదయంలో అంతర్యామిగా ఉన్నాడో వాడే గర్భంలోకి పెట్టాడు. ఓహో ఏదో సర్వగుహాశయ విష్ణువు ఆవిరాజు. మనందరి హృదయాల్లో కూడా రావుడు ఎవడైతే
మనం నేను అనుకోవడానికి ఎవడైతే ఆధారంగా ఉన్నాడు వాడు అంతర్యామి. నేను 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 నేనుంది అంటున్నాం కానీ నేను ఆధారం ఎవడు లేకపోతే నేననే పదం నోటంట రాదు, ఎవడు లేకపోతే నేను అనే గుర్తింపు నాకు రాదు, ఎవడు లేకపోతే నేను అని నన్ను సంబోధన చేసుకోలేదు. నాకు నేను అన్నదాన్ని తగిలించిన వాడు వాడెవడు అంత. సో ఈ నేను అన్నది తోక, దీన్ని పట్టుకుని వెళితే వాడు మొహం. ఇదే విచారణ చెప్పింది, ఏదో కాదు ఇది. కనుక సర్వగుహాశయ విష్ణు సమస్త జీవకోటి యొక్క హృదయాల్లో ఎవడైతే వ్యాపించి అంతర్యామిగా ఉండి ప్రేరణించి వాళ్ళ కర్మఫలాలు బట్టి నడిపిస్తున్నాడో వాడే విష్ణు. వ్యాపనశీలత్వాత్ విష్ణు, వాడే ఆవిరాసి. ఆవిర్భవించాడు, పుట్టాడని చెప్పలేదు. ఆవిర్భవించడం అంటే కనిపించాడు. ఎలా? ఆవిరాసీత్ యథా ప్రాచ్యాం దిశీంద్రివ పుష్కల. ప్రాచ్యాం దిశాం అంటే తూర్పు దిక్కు. పున్నమినాడు తూర్పు దిక్కున చంద్రోదయం. ఏమంటే దేవకి ఏమైనా గర్భపడి ఏమైనా కష్టపడిందా, ఏమైనా పురుటి నొప్పులు ఏమైనా ఉన్నాయా? ఆ సందేహం రాకుండా వెంటనే వ్యాసులు వారు అక్కడే చెప్తారు. ఏమంటే అక్కడ చంద్రోదయం అవుతుంది కదా, పున్నమి చంద్రుడు వస్తాడు, ఆ సముద్రం నుంచి వస్తాడు. చంద్రుడు వచ్చి రావడంలో ఏమైనా తూర్పు దిక్కు ఏమైనా గోల పెట్టిందా? చంద్రుడు చీల్చుకుని వస్తాడు సముద్రాన్ని, ఆకాశంలో రూపంతో కనిపిస్తాడు కదా. మరి ఆయన గారిని పైకి తీసుకురావడంలో తూర్పు దిక్కు ఏమైనా సరే అల్లరి పెట్టిందా? చంద్రుడు ఆకాశంలో పుట్టడంలో తూర్పు దిక్కుకి ఏవైనా సరే గాయమైందా? ఏమైనా బాధపడింది? అలాగే ఈ పిల్లవాడు అసలు కడుపులో ఉన్నట్టే లేదు. సమస్త దేవతలు నిలయం అయిపోయింది. దేవతకి గర్భస్థ శిశు స్థుతి, అది 2వ స్కందంలో వస్తుంది. ఇది మూడవ అధ్యాయం 10వ స్కందం 3వ అధ్యాయంలో 8వ శ్లోకంలో స్వామి ఆవిర్భావం. 8వ వాడు కనుక అష్టమ గర్భం కనుక 8వ శ్లోకంలో ఉంది. దాని ముందు 7 శ్లోకాల్లో కూడా స్వామి పుట్టక ముందు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి. పుష్పాలు అకాలంగా చివరించాయి. అర్ధరాత్రి పూట మొగ్గలుగానే ఉంటాయి వాస్తవంగా, తెల్లవారితే పువ్వులు అవుతాయి. ఇది రాత్రి 12 గంటల టైంలో పువ్వులు ఎలా అయిపోతాయి? వాళ్ళందరికీ తెలియని ఒక ఆహ్లాదం కలిగింది. కారణం వాళ్ళందరికీ అంతర్యామైన వాడు పుట్టబోతున్నాడు. పరమాత్మ ఎప్పుడైతే ప్రకృతిలో వ్యక్తమవుతుంటాడో ప్రకృతికి తెలియని పులకించి వస్తుంది. వాడికి తెలియకల భాష ఏదో ఒక ఆనందం. మహర్షులు వాళ్ళు రాత్రిపూట ఎవరు యాగాలు చేయరు, కానీ ఏమిటో వాళ్ళు తెలియని ఆనందం. రాత్రిని పగలనుకున్నారు. రాత్రిని పగలెందుకు అనుకున్నారు? జ్ఞానస్వరూపుడైన జ్ఞానానికి ఎవడైతే నిలయమో వాడు పుట్టబోతున్నాడు. వాడికి రాత్రినే భ్రమ పోయిందిగా, పగల్లా కనిపించిందా? యజ్ఞయాగాలు చేస్తుంటే ఆ యజ్ఞ హోమం లోకం మొత్తాన్ని వ్యాపిస్తుంది. ఏమిటి ఇలాగే యజ్ఞాగ్ని నిలబట్టలేదే పైకి వెళ్ళిపోతుంది. ఇలాగా అగ్ని ఆనందపడుతున్నాడు. కారణం జ్ఞానాగ్ని స్వరూపుడు రాబోతున్నాడు. మా స్వామి రాబోతున్నాడు. అగ్నికి ఆనందం, వేళకేదో ఆనందం. ప్రకృతి పులకిస్తుంది. ప్రకృతిలో పులకింపబడిన వస్తువు అంటూ లేదు. తెలియని ఆనందం పొందుతున్నారు అందరూ. వాళ్ళ ఇళ్లలో ఉండి కూడా ఏమిటో ఆనందం. ఏమిటండి అకారణంగా ఆనందాన్ని పైన ఏమి కనిపించట్లేదు. ఆనందాల రాసి పుట్టబోతుంది జైల్లో ఎందుకు పుట్టాడు? మనల్ని జైళ్లలోంచి లాగడానికి. అజ్ఞానం అనే జైల్లో ఉన్నాం కదా. అజ్ఞానం అనే జైల్లో ఉన్నాం. 2 సమస్యలు. అజ్ఞానం అనే జైల్లో ఉండడం ఒక సమస్య, ఉన్నామని తెలియదు కూడా 2వ సమస్య. మనకి చాలా డిగ్రీలు ఇవ్వాలి మనందరికీ. ఇది ఒకరిద్దరైతే పట్టాలు ఇద్దరు, కానీ ఎంతమందికి అయితే పట్టాలు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు తృప్తి పడండి అంటున్నారు. మిమ్మల్ని పొగుడుకోండి, అదే బాగుండి సరిపోతున్నారు. కానీ మన దగ్గర 2 పట్టాలు ఉన్నాయి. అజ్ఞానం అనే చీకటి ఒకటి ఉందని తెలియకపోవడం వల్ల. ఇప్పుడు అజ్ఞానాన్ని గుర్తింపు చేసే జ్ఞానం కావాలి ముందు, తర్వాత సంగతి చూద్దాం. ఏమంటే మీరు జైల్లో ఉన్నారని చెప్తే వాళ్ళు ఎంతమంది నమ్మితే అది ఒక జ్ఞానం కలిగింది అర్థం. తర్వాత జైల్లో బయటికి రావడానికి 2వ జ్ఞానం. కంగారు లేదని మళ్ళీ మెల్లగెళ్తాం. కంగారు ఉంది కానీ ముందు వాడి సంగతి చెప్తుంది. జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూప్యాం విష్ణు సర్వగుహాశయ. తూర్పు దిక్కి ఇసుమంత దుఃఖం లేకుండా చంద్రోదయం ఎలా జరిగిందో దేవికి ఇసుమంత దుఃఖం, సేవ పుట్టేంత దుఃఖం కూడా లేకుండా ఆ మహానుభావుడు ఆవిర్భవించాడు. ఎలా ఉన్నాడు? సమద్భుతం బాలకమంబుదే క్షణం తం. ఇందాక చెప్పేనే ఆ పదం రెండుపడి. ఎవడైతే ఈ సృష్టి చేద్దామని సంకల్పం లేనప్పుడు కేవలుడుగా ఉన్నాడే ప్రారంభంలో పరబ్రహ్మం, ఆ దశలో వాడిని ఏమనాలి? వాడికి నామము రూపము గుణం ఏమి ఉండదు అక్కడ, నిర్గుణుడు. కానీ ఏదో చెప్పాలి కదా, తం సత్. అది అంతగా చెప్పాలి. అంటే మీ భాషతో మీరు ఏమాత్రం కూడా వాడిని చెప్పడానికి అవకాశం లేదు. గుణం ఉంటే మనం చెప్పగలం, విష్ణువో రాముడో కృష్ణుడో ఎవరు. అక్కడ గుణం లేదు, ఇంకా నిర్గుణుడు. కానీ ఏదో చెప్పాలి కాబట్టి ఉపనిషత్తు చెప్పింది ఓం సత్ సత్. అది తమ్మ, సత్తే తమ్మ. ఆ తమ్మే అంటే ఎవడైతే సృష్టికి అతీతుడో
ఈ సృష్టి లేనప్పుడు కూడా ఎవడైతే తనతో తాను రమిస్తూ వాడిలో వాడు నిరంతర ఆనంద స్వరూపుడు వాడే అద్భుతం బాలకం అంబుజేక్షణం. ఒక అద్భుతమైన బాలుడు కదా. అద్భుతమైన బాలుడు ఏంటి? బాలుడు అంటే మామూలుగా బాలులందరూ అద్భుతంగానే ఉంటారు అనుకుందాం, కానీ ఈ బాలుడు విచిత్రమైన బాలుడు. అన్నేళ్లలోనే పుడతారు కానీ ఓ 4-5 రోజులు బాగుంటారు, తర్వాత విచారాలు వస్తాయి. సరేనా? అద్భుతం అంటే మనస్సు అందుకోలేని అందము అది అద్భుతం. ఈ అద్భుతమైన మనం ప్రజ్ఞానికి వాడుతుంటాం మనం. అంటే మనస్సు తనతో తనకు కలిగిన ఆనందాన్ని తనలో ఇముడ్చుకోలేక పైకి ఒక్కసారి ఇలాగా పులకింత పొందుతుంటే దాని అద్భుతం. అంటే ఎప్పుడూ తిననే ఒక రుచికరమైన కూర తింటే ఏ కూర అద్భుతం. వాస్తవానికి కూర అద్భుతం కాదు కానీ మనకు ఆ పదం దేని వాడాలని తెలియదు, ప్రధానం వాడుతుంది. ఓ చీర చూడగానే అద్భుతం అండి, ఓ పుస్తకం చూడగానే అద్భుతం. అంటే మనస్సుగా ఆనందం తనలో పెట్టుకోలేదు, పైకి వెలికెక్కిస్తుంది దాని అద్భుతం. ఈ పిల్లవాడు అద్భుతం బాలకం అంటే సృష్టిలో ఉన్న సౌందర్యం అంతా ఇక్కడే ఉంది. అది మన ఇళ్లలో పుట్టేవాడు కొంత సౌందర్యం ఉంది, అదృష్టవశాత్తు బాగుంటుంది, బాగుండకపోతే వడవలేదు. బాగున్నవాడు అనేది ఆలోచన. బాగుంటే కొంత సౌందర్యం, 4 రోజులు సౌందర్యం, తర్వాత మొత్తం అలా పెద్ద అయితే మొహం చూడలేము, తప్పదు కాబట్టి చూస్తాం కానీ మార్పు చెందిపోతుంది. ఎందుకంటే మారడం అన్నది ఈ దేహాల లక్షణం. వీడు మన ఇళ్లలో పుట్టినవాడు అందంగా ఉన్నవాడు, పుట్టినవాడు అందంగా ఉన్నవాడు కాదు, అందమే పుట్టింది. అది అందమే రూపం ధరించింది. అందంగా ఉన్నవాడు కాదు కృష్ణుడు, అందమే కృష్ణుడు. ఆనందంగా ఉన్నవాడు కృష్ణుడు కాదు, ఆనందమే కృష్ణుడు. జ్ఞానంతో ఉన్నవాడు కృష్ణుడు కాదు, జ్ఞానమే కృష్ణుడు. ఆ జ్ఞానమే ఆనందమే, జ్ఞానానందమే. జ్ఞాన ఆనంద అందం ఈ 3 కలిపి ఒక రూపం ధరిస్తుంది కనుక అందమే రూపం ధరించింది కనుక అందం ఎప్పుడు అందవిహీనం అవ్వదు. కాబట్టి వాడు చివర దేహం విడుస్తున్నప్పుడు కూడా అదే అందంగా ఉంటుంది. మనకు రోజు కూడా ఉంటుంది. మనసు బాగుంటే దేహం 4 రోజులు ముచ్చటగా ఉంటుంది. మనసు బాగుండకపోతే ఇంట్లో తిండి వెళుతున్నా నేను మొహం చూడలేని మొహంలా ఉంటుంది. ఏ తప్ప కనుక దేహంలో కాలక్షేపం చేస్తున్నాం. అలా మంది వికారాత్మకం మన దేహం. వాడికి కారణం అచ్యుత. వాడు స్థితి లేనివాడు. వాడు ఏ స్థితిలో ఉన్నా ప్రకృతి మాలిన్యం వాడిని అంటాడు, ప్రకృతిని దగ్గరికి రానివ్వడు, అక్కడే ఉంటాడు కానీ ముట్టుకోడు. మన దేహం ప్రకృతి బద్ధం, వాడిది ప్రకృతి. సమద్భుతం బాలకం అంబుజేక్షణం. ఎలా ఉన్నాయి? తామర పువ్వులు కళ్ళ స్థానంలో తామర పువ్వులు పెట్టారా అన్నది. తామర పువ్వు జ్ఞానానికి సంకేతం. కొంతమంది కళ్ళు చూస్తే మనకి జ్ఞాన ప్రచోదనం అవుతుంది. కళ్ళు ముఖ్యంగా మనిషిలో ముఖం అన్నది భావ వ్యక్తీకరణ స్థానం. మనం ఎవరితో మాట్లాడుతుంది ముఖం చూస్తే మాట్లాడతాం. కారణం వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయో ఎలా తెలుస్తుంది, మోకాలు చూస్తే తెలియదు. మొహం భావ వ్యక్తీకరణ స్థానం. మన మీద వాళ్ళ కోపం ఉందా, ఇష్టం ఉందా, భయం ఉందా, ఇవన్నీ కళ్ళలో తెలుస్తుంది. ఇంకా ముఖంలో కూడా కళ్ళు ప్రధానం. కళ్ళబట్టే ఇంటికి వెళ్తే ఎంత ఆప్యాయంగా చూశారని అన్నాం అంటే ఆ కళ్ళబట్టే ఎలా చెప్తాం అడగంటే. మరి ఈ పిల్లవాడు ఎవడు? జ్ఞానమే రూపంగా పుట్టినాడు. బాలకం అంబుజేక్షణం. అంబుజం అంటే తామర పువ్వు. తామర పువ్వు మన సంప్రదాయంలో జ్ఞానానికి సంకేతం. ఎందుకంటే బురదను చీల్చుకుని పెడతాం. బురద అజ్ఞానానికి సంకేతం. దాన్ని చీల్చుకుని దాన్ని ఏమాత్రం తనకి అంటనివ్వకుండా, దాన్ని ఏమాత్రం తనకి అవరోధం కానివ్వకుండా దాన్ని పైగా లేస్తుంది, దానిలోనే ఉంటుంది. కానీ అది వేరే. బురదలో ఉందని చెప్పి తామర పువ్వుని ఎవడో బురద అంటారు, కానీ బురదకు దూరంగా లేదు, బురదలోనే ఉంది. బురదలోంచే పుట్టింది. అలాగే అజ్ఞాన బుద్ధులై ఉన్న మనలోంచి జ్ఞానం లేవాలి. కనుక ఈ విషయాన్ని ప్రబోధిస్తూ మహానుభావుడు తామర పువ్వు నేత్రాలు కలిగిన బాలకం అంబుజేక్షణం. అద్భుతం బాలకం. ఆ పరబ్రహ్మమే, ఆ అనంతమైన వస్తువే. ఇందాక మాట చెప్పుకున్నాం, సర్వవ్యాపి సర్వగత. పరమాత్మ విశ్వమంతగా నిండున్నాడు కనుక నారాయణ వాసుదేవ ఆ దశలోనే పరమాత్మకి అనంత అని చెప్తున్నాడు. అనంతుడు, అంతము లేనివాడు, అంతటా వ్యాపించున్నవాడు. అది ప్రపంచం బట్టి ప్రపంచాన్ని రిఫరెన్స్గా పెట్టుకుని వాడు పరమాత్మని అనంత. సృష్ట్యారంభంలో ఉన్నది తానే అయినవాడు, ఎవరికి అందనవాడు, ఎవరు పట్టనివాడు, వేదములు కూడా అర్థం కానివాడు. ఒక అద్భుతమైన బాలకుడు రూపంలో కంచికి కనిపించే రూపంలో దిగొచ్చాడంటే ఎంత సౌలభ్యం, ఎంత పరాత్పరుడు, ఎంత సౌలభ్యం.
ఎంతటివాడు ఎంతటివాడు. కృష్ణావతారం లోకానికి చేసిన మేలు ఇక చేరువైన విధానం మిగతా అవతారాలు దూరంగానే ఉన్నాయి. మర్యాద పురుషోత్తముడు రాముడు మర్యాద పాటించాడు, వీడో వచ్చి ఉళ్ళెక్కిపోతాడు. మనకు అవకాశం ఇవ్వడు, వాడంతా వాడే వచ్చి శ్రీభాష ఉపలాచేత్వం వాళ్ళ సందర్భంలో ఒక మాట అన్నారు ప్రవచనం, ఇప్పటికీ శివులు ధ్వనిస్తుంది. ఏ దేవత మీదైనా భక్తి ఏర్పడడం సులభమే, కానీ కృష్ణుడి మీద భక్తి ఏర్పడడం చాలా కష్టం. ఏర్పడినా నిలబట్టడం ఇది ఎవరో సామాన్యులంటే పట్టించుకోగలదు, కానీ పరమ ప్రామాణిక శ్రీభాష ఉపలాచేత్వం వారు అన్నమాట. కనుక ఆ భగవానుడే అద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం 4 భుజాలతో ఉన్నాడు. చిన్న పిల్లవాడు, అంతే పిల్లవాడు. వాళ్ళ అమ్మ పక్క పొత్తిళ్ళలో ఉన్నాడు. ఎవరు తీసి అక్కడ పెట్టారో తెలియదు. అక్కలేదు అలా అక్కడ ఆ కడుపులో ఇలా బయటపెట్టి అంతా లేలంతే అలా వ్యక్తమయ్యాడంతే. చతుర్భుజం శంఖ గదార్యుధాయుధం. ఆయన గారి మహావిష్ణువుకు ఉండేటటువంటి ఏవైతే దివ్యాయుధాలు ఉన్నాయో అవన్నీ ఆ 4 భుజాల్లో ఉన్నాయి. శ్రీవత్స లక్ష్మం. ఆయన గారికి శ్రీవత్సమైన పుట్టుమచ్చ ఉంటుంది, అది ఒకటి స్పష్టంగా తెలుస్తుంది, విష్ణువు తెలిసిపోతుంది. గలశోభి కౌస్తుభం, కౌస్తుభమణి అది ఆయనకే సొంతం, స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా వెల్ డ్రెస్డ్, డ్రెస్ చేసుకుని వచ్చేట గర్భంలోంచి. పీతాంబరం సాంద్రపయోద సౌభగం సమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదార్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం కలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం. పీతాంబరం పచ్చటి బట్ట కట్టుకుని వచ్చేట పచ్చదనాన్ని కూడా సిగ్గేస్తుంది ఆ బట్ట చూస్తుంటే. నేనే ఇప్పటిదాకా పచ్చదనం అనుకున్నాను, పచ్చదనం కూడా వెలవెలబోయేంత పచ్చ బట్ట కట్టుకున్నట్ట. ఇక్కడ కట్టుకునేవాడు ఎలా ఉన్నాడండి? సాంద్ర పయోద సౌభగం. నల్లటి మేఘాలు ఆకాశంలో ఉన్నాయా, వీడి ఒంటి మీద ఉన్నాయా? సాంద్ర పయోదము. పయోదం అంటే నీళ్లను తీసుకువెళ్ళేది, సాంద్రం అంటే దట్టమైనది. సౌభగం నీళ్లని తనలో పూర్తిగా నింపుకునే మేఘం నల్లగా ఉంటుంది. శ్రావణ మాసం మేఘాలు నల్లగా ఉంటాయి, శ్రావణ మేఘాలు. రాధాదేవి కళ్ళు శ్రావణ మేఘాల్లో ఉండేవి. పరమాత్మలు ఏడుస్తూ శ్రావణ మాసం అంటే శ్రావణ మాసం ఎప్పుడైనా మేఘాలు వర్షించదు. రాధ పరమాత్మ కోసం ఎప్పుడు ఏడ్చు. రాధ కళ్ళు శ్రావణ మేఘాల్లో ఉన్నాయంటాడు చైతన్య మహాప్రభు. పరమాత్మ దగ్గరుంటే ఏడుపు, దూరంగా ఉంటాడు. దగ్గరుంటే దూరం అయిపోతాడేమో ఏడుపు, దూరంగా ఉంటే దగ్గర అవడం. ఏదో మొత్తం ఆవిడకి ఏడుపు మిగిలి మహాతల్లి. సాంద్ర పయోద సౌభగం. దట్టమైన నల్లటి మేఘాలు ఆయన గారి యొక్క శరీర ఆకారం, శరీర రంగులో నల్లటి వాడు, పచ్చటి బట్ట, 4 చేతులు, 4 దివ్య ఆయుధాలు, పుట్టుమచ్చ, కౌస్తుభమణి. వీటితో పరాత్పరుడైన వాడు ఒక అద్భుతమైన బాలకుడిగా తెలిసి తామరభూములు అంటే జ్ఞాన నేత్రాలు, జ్ఞానాన్ని ప్రబోధించి వెళ్తారు. విష్ణువు యొక్క ఆయుధాలను స్మరిస్తే మనకు రక్ష. స్వామి దివ్య ఆయుధాలు అవేవి జడ వస్తువులు కాదు. మనం పట్టుకున్న తుపాకీ, మనం పట్టుకున్న కత్తిలాంటివి కాదు, అవి దేవతా స్వరూపాలు. అవన్నీ వాటిని స్మరిస్తే మనకు రక్ష. మనం పట్టుకున్న తుపాకీ మనం పట్టుకెళ్తేనే వస్తుంది, మనం కాదు. ఇంట్లో వదిలిసాం అనుకోండి, అక్కడెక్కడ మనకు అవసరమైతే రాదు. అది అందే తుపాకీ ఇది జడ వస్తుంది, దానంతో అది రాలేదు. కానీ స్వామి తలుచుకుంటే చక్రం ఇక్కడ వస్తుంది. ఎలా వచ్చింది? ఆ చక్రం మోసుకెళ్ళక్కలేదు, మళ్ళా ప్రతి చోటకి స్మరిస్తే కదా. అంటే దేవతా స్వరూపాలు ఆయన అంటిపెట్టుకుని ఉంటాయి అవసరమైనప్పుడల్లా. అదే అవన్నీ ఒకసారి స్ట్రైక్ చేసేట. మేము నీకు ఇన్ని ఆయుధాలు ఉన్నాం కదా, మా ఎవరిని వాడకుండా హిరణ్యకశిపుని ఎందుకు చంపాము? హిరణ్యకశిపుని చంపడానికి ఎవరు అవసరం రాలేదా? స్వామి హిరణ్యకశిపు అలా చేసేట్లుగా చెప్పేట. ఎవరో ఎవరో పెద్ద గొప్ప రాక్షసుని సంహరించారు. ఏది మేము అందరూ ఇళ్ళ దగ్గర ఉన్నాం, మా ఎవరిని మీరు స్మరించలేదు. మీరు మా అవసరం లేకుండా ఎలా చెప్పారు? దేంతో చంపారండి మాస్టారు అని. ఇవాళ చాలా గొప్ప ఆయుధం వాడేది దాన్ని. పరమాత్మకి సర్వప్రహరణాయుధ చివరిలో వస్తుంది కదా. ఏంటి అని అర్థం? పరమాత్మ తలుచుకుంటే ఏదైనా ఆయుధమే. చిన్న గడ్డి పరకు కూడా ఆయుధం. అలా కురుక్షేత్రంలో ఏమిటి దొరికింది? విరిగిన బండి చక్రం. పరిగెత్తి పట్టుకెళ్ళాడు లేదా దాని మీద భీష్ముడి మీదకి ఆయుధం అంతే. పరమాత్మ తలుచుకుంటే దానితో అనుగ్రహించగలడు, ఆయన ఆయుధంగా మారుతుంది. శంఖభృన్నందకీ చక్రి శార్ంగధన్వా గదాధర రథాంగపాణి అక్షోభ్య. రథాంగపాణి రథచక్రాన్ని పట్టుకుని పరిగెడుతున్నాడే, భీష్ముడికి ఇదే జ్ఞాపకం వచ్చింది. అప్పచేది రథాంగపాణి. ఎవరైనా అక్షోభ్య, ఏ ఒకంత క్షోభ పొందని వాడు. సర్వప్రహరణాయుధ. ఇవన్నీ చెప్పిందా తృప్తి లేదు వ్యాసుల వారికి. ఏమంటే ఇవేనా ఆయుధాలు, ఎందుకన్నా లేవా? కాదయ్య బాబా, ఆయన ఏదైనా ఆయుధమే. మన జోబీలో కానీ కూడా అది ఆయుధం అవుతుంది. అందుకే మన ఇంట్లో కడితే వాడు మన ప్రాణం తీసేస్తుంది.
కాబట్టి మా ఇంట్లో కత్తి మేము కొనుక్కున్న కత్తి మా ప్రాణం తీసిందంటే మన ప్రాణం తీద్దామని ఆయన గారి ఉద్దేశం. ఈ కత్తి అనమాట. అంటే ఈ మన కత్తి మనం కొనుక్కున్న కత్తి ఆయన గారు ఏజెంట్గా మనకి ప్రాణాలు తీసేస్తారు. ఏదైనా ఆయన గారు ఏదైనా మన మీద ప్రయోగించగలరు. ఓ ధర్మను ప్రయోగించడం లేదా కాకాసురుడి మీదకి బ్రహ్మాసురులను ప్రయోగించింది 3 లోకాలు రామాయణంలో. ఇది సుందరకాండలో సిద్ధం చెప్తుంది. అరణ్యకాండలో విశేషం సుందరకాండలో చెప్తుంది. బాలకాండలో విశేషం అయోధ్యకాండలో చెప్తుంది. ఏమమ్మా మీ పెళ్లి 15 రోజులు ఆలస్యం ఎందుకయింది అని అడిగింది అనసూయ. ఎక్కడ? అరణ్యకాండలో కాదు, అయోధ్యకాండలో. రహస్యం ఎక్కడిది? పెళ్ళినాడు. అక్కడ చెప్పడు వాల్మీకి. పెళ్ళి అయిపోయినట్టు